అంగన్వాడీ వర్కర్స్ అంటే అది ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగము అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గృహిణి చేసేదానికన్నా, ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ. ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకోలేకుండా ఉంటారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టికాహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువులు చెప్పడం, స్కూల్ నడపడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓర్పుగా వాళ్ళందరితో ఆటలాడిస్తూ వృద్ధిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా పుట్టక ముందు పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు. ఇంతకు ముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి 1,00,000 రూపాయల లెక్కన, ఆయాలకి 60,000 లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీవో ఇవ్వడం కూడా జరిగింది. అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా తొలగించాలి. వాళ్ళు లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థపడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసులు తొలగించాలి అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్ లో పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా, ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు. మీరందరూ వస్తుంటారు. నేను 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో కాన్వెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము, ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్
రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేసి ఎంతమంది ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు, కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉన్నాం. తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు జనార్దన్ గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి బెంచ్లు ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు. 2-3 సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు. సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మేడం దగ్గర కూడా లిస్టు తీసుకుంటాను. టోటల్గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలకి ఎన్ని బెంచ్లు అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం. ఇస్తే దాన్ని బట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. అదేవిధంగా మీకందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరినీ ఒక దగ్గరగా కోవూరు కాన్స్టిట్యున్సీ అంగన్వాడీ కార్యకర్తలందరినీ ఒకే దగ్గర ఒకే వేదిక మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మంచిగా పనిచేయాలని, మన ప్రతి ఒక్కరికి మీరు ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకి తెలియని విషయాలు, ఎందుకంటే ప్రతి గడప మీకు తెలుసు, ప్రతి దగ్గరికి వెళ్తారు కాబట్టి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మీకే నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి. దాన్ని కూడా మీరు తప్పకుండా వివరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.